ఎచ్చెర్ల నియోజకవర్గ అభివృద్ధి పనులు జెట్ స్పీడ్లో జరుగుతున్నాయని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై ఆయన వైకే టీవీతో మాట్లాడారు. ప్రజా సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని, ప్రధానంగా తాగు, సాగునీరు, నిరుద్యోగంపై ఫోకస్ పెట్టామని చెప్పారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి యువతలో నైపుణ్య అభివృద్ధిని పెంపొందించే కార్యక్రమాలు చేపడుతున్నామంటున్న ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావుతో మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గ ఎమ్మెల్యే బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎన్ఆర్ మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. ఎచ్చెర్ల నియోజకవర్గానికి ముఖ్యంగా తాగునీరు, సాగునీరు, నిరుద్యోగ సమస్య వీటి మీద దృష్టి పెట్టాను. నేను ముందుగా సాగునీరు మీద దృష్టి పెట్టాం. ఎచ్చెర్లలో నారాయణపురం కాలువ, అలాగే తోటపల్లి కాలువ, మడ్డువలస కాలువ 3 కాలువలు ఉన్నాయి. అందులో నారాయణపురం కాలువకి పూర్తిగా 100% నీరిచ్చి ఎచ్చెర్ల మండలంలో సస్యశ్యామలం అయింది. 2 పంటలు పూర్తిగా పండించుకొని రైతులందరూ హ్యాపీగా ఉన్నారు. అలాగే మడ్డు వలస ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ఫేజ్ 2 పనులు ఆగిపోయిన మడ్డు వలసని ఈరోజు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మళ్ళీ ఆ పనుల్ని రీస్టార్ట్ చేసి మళ్ళీ పనులను వేగవంతం చేశాం. త్వరలోనే మడ్డు వలస పనులు కూడా పూర్తయి ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫేజ్ 2 పనులన్నీ పూర్తి చేసి రేపు వచ్చే ఖరీఫ్ కల్లా నీరివ్వాలన్నది మా ఆలోచన. అలాగే తోటపల్లి కాలువ గత వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ఏ కాలువ కూడా బాగు చేసే పరిస్థితి లేదు. పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి కాలువలన్నీ కూడా మూతపడిపోయాయి. అటువంటి కాలువలు మళ్ళీ ఇప్పుడు బాగు చేస్తున్నాం. నిన్న ఇరిగేషన్ బడ్జెట్లో మనకు తోటపల్లి కాలువకి మనకి ఫండ్ ఇస్తున్నారు. దాని ప్రకారం మనం అంటే అన్ని నియోజకవర్గాలు మేము థైలాండ్లో ఉన్నాం. మా ముందు ఉన్నటువంటి రాజాం, పార్వతీపురం, చీపురుపల్లి, నెల్లిమర్ల ఈ నియోజకవర్గాలన్నీ పూర్తి చేసుకొని మా వరకు వస్తుంది. ఆ పద్ధతి ప్రకారం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రకారం అది పూర్తి చేస్తున్నాం. అది త్వరగా పూర్తి చేసి తోటపల్లి నీరుని కూడా ఈ ఖరీఫ్ కల్లా తీసుకురావాలన్నది ఆలోచనలో ఉన్నాం. సుమారు 250 కోట్ల రూపాయలతో మళ్ళీ జల్ జీవన్ మిషన్ పనులు ప్రారంభించి అన్ని గ్రామాల్లో కూడా పనులు అవుతున్నాయి. త్వరలోనే ఒక 2-3 నెలల కాలంలోనే ప్రతి గ్రామానికి కూడా ప్రతి అక్కజల్లింటికి కూడా మంచినీరు, ఇంటింటికి మంచినీరు ఇచ్చే పరిస్థితి వస్తుంది. అలాగే ఇప్పటివరకు స్థానిక పరిశ్రమలతో మాట్లాడి పరిశ్రమలందరినీ ఒప్పించి ఆగిపోయిన పరిశ్రమలను మళ్ళీ వాళ్ళు రిక్వెస్ట్ చేసి తెరిపించి వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పించి ఇప్పటివరకు సుమారు 1000 మంది వరకు లోగా చదువుకున్న పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఈ ఉద్యోగ సమస్య అనేది ఈ సంవత్సరంతో ఆగిపోదు. ప్రతి సంవత్సరం కూడా చదువుకున్న పిల్లలు వస్తుంటారు. వాళ్ళకి ఉద్యోగాలు కావాలి. మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వ ఆలోచన ఎప్పుడు ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా తయారవ్వాలి. తర్వాత చేసే ఉద్యోగాల్లో నాణ్యత, నైపుణ్యం ఉండాలి. అప్పుడే మనకి మంచి ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా మనం వారి కోసం రణస్థలంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా మనం పెడుతున్నాం. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ట్రైనింగ్ అయిన వాళ్ళందరికీ కూడా ఉన్నటువంటి మనకి పారిశ్రామిక ఉంది, ఫార్మాన్యూటికల్ హబ్ ఉంది రణస్థలంలో, బయట భీమవరంలో. ఆ హబ్లో ఉపయోగపడే వారికి అవసరమైనటువంటి స్కిల్ అంతా ఇక్కడ తయారు చేసి స్కిల్ పర్సన్స్ని వాళ్ళనే అక్కడికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే పద్ధతిలో మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే ఈరోజు గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఇక్కడ కూడా ఒక బస్తా సిమెంట్ కానీ లేదా ఒక తారు కానీ వేసిన పాపాన పోలేదు. రోడ్లన్నీ అధ్వాన్న స్థితిలోకి వెళ్ళిపోయి జల్ జీవన్ మిషన్ కోసం కొన్ని రోడ్లు తవ్వేసి అధ్వానంగా వదిలేశారు. ఇటువంటి పరిస్థితిని చూసి చాలా ఇబ్బందిగా జనాలందరూ ఇబ్బంది పడుతున్న సమయంలో ఈరోజు ఎంజీఎన్ఆర్ఎస్ ద్వారా సుమారు 120 కోట్ల రూపాయలు ఒక్క ఎచ్చెర్ల నియోజకవర్గానికి శాంక్షన్ చేపించి ఈరోజు సుమారు 70-80 కోట్ల రూపాయలు పనులు కూడా పూర్తయిపోయి రోడ్లు ఎక్కడ ఎవరికి ఏ వీధిలో రోడ్డు కావాలంటే, ఏ వీధిలో సిమెంట్ రోడ్డు కావాలంటే అక్కడ రోడ్లన్నీ ఇచ్చి వారికి చాలా సంతోషంగా నాయకులు కానీ ప్రజలు కానీ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అంటే మేము చేసే ప్రతి పని కూడా ఈ రోజు కోసం కాదు, ఓట్ల కోసం కాదు, శాశ్వతంగా ఫరెవర్ ఉండేటట్టు ఒక ఆలోచన చేసి ముందుకెళ్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం. త్వరలో స్థానిక సంస్థలు అంటే పంచాయతీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. మీ నియోజకవర్గంలో బీజేపీ నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి పార్టీ బలోపేతానికి ఏం చేయబోతున్నారు? బీజేపీ పార్టీకి సంబంధించి పంచాయతీ ఎన్నికల్లో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా నా పనితనం మొత్తం నియోజకవర్గం అందరూ కూడా 3 పార్టీలు కలిసి ఉన్నాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం ముగ్గురు కూడా ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా 3 పార్టీలుగా కాకుండా ఒకే పార్టీగా వెళ్తున్నటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఒక ఎచ్చెర్ల నియోజకవర్గమే. ఇందులో రేపు అధిష్టానం ఏ విధంగా చెప్తారో, ఎన్డీఏ కూటమి మీటింగ్లో ఏ విధంగా చెప్తారో, ఎవరు ఎన్ని సీట్లు పోటీ చేయమంటారో అన్ని సీట్లు అలా జాగ్రత్తగా ఒక ప్లాన్ చేసి ఎక్కడా కూడా మాకు ఎక్కడ కాంట్రవర్సీలు లేకుండా మేము ప్లాన్డ్గా ముందుకెళ్తున్నాం. తప్పకుండా మన ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ మనం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ చూసి మనకి
రేపు పంచాయతీ ఎలక్షన్లో తప్పకుండా వన్ సైడ్ 100% సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ మన ఎన్డీఏ కూటమికి దక్కించుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. సో రైట్, అది పరిస్థితి. మొత్తంగా అంటే గతంలో వైసీపీ టైంలో నిర్వీర్యమైన ఇచ్చర్ల నియోజకవర్గం అభివృద్ధిని ప్రజెంట్ జెట్ స్పీడ్తో ముందుకు తీసుకెళ్తున్నామని, సాగు తాగునితో పాటు యువతకు ఉద్యోగ అవకాశాల ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని కూడా ఇచ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్ఈఆర్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో ప్రసాద్ అకుల, వైకే న్యూస్, విజయవాడ నుంచి.